నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూసుకుంటే ఏ క్షణానైనా సరే జగన్ అరెస్ట్ అనే వార్తలు వస్తున్నాయి. 6 రోజులు సింగపూర్ టూర్ కాస్త 4 రోజులు మారడం, అదిగాక సతీ సమేతంగా ఎవరైతే గవర్నర్ గారిని కలవడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇవన్నీ చూస్తుంటే లిక్కర్ స్కామ్లో కూడా ఇంకా ఎంతో పురోగతి. ఇప్పుడు ఏసీబీ కోర్టుకి మిథున్ రెడ్డి కూడా తరలించడం ఏం జరగబోతుంది? సొంత వైసీపీ మీడియాలోనే ఏ క్షణాన్ని అరెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అదిగాక సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే మనకి కొన్ని మీడియా సంస్థలు లేదు కొంతమంది విశ్లేషకులు ఈ జరుగుతున్న పరిస్థితులు పరిణామాలను అనలైజ్ చేసేసి చాలా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగబోతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్, లిక్కర్ కుంభకోణం మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెల్లడవుతూ ఉన్నాయి. దాంట్లో బాధ్యులుగా చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు వెల్లడి చేసిన వాస్తవాల ప్రాతిపదికగా ఇంకా కొంతమంది లిస్టులో యాడ్ అవుతూ ఉన్నారు. ఇవాళ చూస్తూ అక్యూజ్డ్ లిస్టు హాఫ్ సెంచరీకి దగ్గరికి రీచ్ అయింది. ఇప్పటికీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. మళ్ళీ ఇంకొక వారం 10 రోజులు ఇంకొక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వింటూ ఉన్నాం మనం. ఈ సుదీర్ఘ ప్రక్రియలో 5 సంవత్సరాల పాటు నడిచిన ఈ కుంభకోణం వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్పని ఇప్పటికే నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో 100 కోట్ల రూపాయల బంగారం కొన్నారు, 100 కోట్ల రూపాయలు వివిధ షెల్ కంపెనీలోకి తరలించారు, వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు అని చెప్పని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయలు గారు లోక్సభ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ విచారణ వెల్లడవుతున్న వాస్తవాల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. వారొక కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ ఉన్నారు. పైగా కోట్ల రూపాయల నగదు పట్టుబడతా ఉంది, కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్న నగదు సీజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కళ్ళ ముందు మనకందరికీ కనిపిస్తున్న ప్రక్రియ. కానీ అసలు దీని మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరు, ఎండ్ బెనిఫిషరీ ఎవరు, ఎవరెవరు ఏ రోల్ ప్లే చేస్తే వాళ్ళ కంట్రిబ్యూషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూరు ఉండొచ్చు. వాళ్ళు ప్లే చేసిన రోల్ ప్రాతిపదికగా కొంతమంది మనీ క్యారియర్స్ ఉంటారు, కొరియర్స్ ఉంటారు, కొంతమంది నగదు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నగదు వివిధ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేశారు, కానీ ఎవరి కోసం చేశారు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఇది ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేసుకుంటూ వస్తున్న కొంది. మనకి గతంలో ఈనాడు ఆదివారం బుక్లో కనెక్ట్ ది డాట్స్ అని చెప్పని వాళ్ళు ఒక డయాగ్రామ్ ఇచ్చి 1వ నెంబరు 2వ నెంబర్ అని చెప్పని చుక్కలు ఇచ్చేవాళ్ళు. ఆ అంకెలన్నీ ఆ చుక్కలన్నీ కలుపుతూ ఉంటే ఒక షేప్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాల ప్రాతిపదికగా ఈ డాట్స్ ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తుంటే ఒక రూపం వస్తుంది. ఎందుకంటే ఇవాళ 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన ప్రభుత్వంలో ఆయన పాలకుడుగా అమలు చేసిన మద్యం పాలసీ మాటున జరిగిన అక్రమాలు ఇవి. ఆయనకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? 5 సంవత్సరాల పాటు ఆయనకి తెలియకుండానే మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు ఆయన ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయా? అంటే ఆయన అమాయకుడు, ఆయన ముత్యం, ఆయనకు అసలు ఏ సంబంధం లేకుండా ఈ కింద ఎవరో ఒక రాజ్యసభ ఎంపీ ఇంట్లో చర్చలు జరిపి ఇంకెవరో లోక్సభ సభ్యుడు ఇన్వాల్వ్ అయ్యి, ముఖ్యమంత్రి ఓఎస్డి పిఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, ఒక డిస్టిలరీ యజమాని ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వ ఐటీ సలహాదారుడు ఇన్వాల్వ్ అయ్యి, వీళ్ళందరూ కలగలిసి మద్యం కుంభకోణం చేశారా? చేస్తుంటే మరి ఈయనేం చేస్తున్నాడు? ఈయన కోసం వీళ్ళందరూ పనిచేశారా? పనిచేయలేదా? ఇవన్నీ ఇప్పటికే ప్రూవెన్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళందరి ద్వారా నిర్వహణ చేయబడ్డ ఈ వ్యవస్థలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డే అని చెప్పని ఇప్పటికే స్పష్టమైన సాక్ష్యాధారాలు వెల్లడవుతూ ఉన్నాయి.
ఈ వెల్లడవుతున్న నేపథ్యంలోనే కళ్ళ ముందున్న సాక్ష్యాధారాలతోటి అతను ఎదురుగా పెట్టి వాళ్ళు సేకరించిన సాక్ష్యాధారాలను అతను ఎదురుగా పెట్టి అతని వివరణ అడిగిన తర్వాత విచారణ చేసి అతని వర్షన్ అతను చెప్పుకోవడానికి ఆస్కారం కలిగించిన తర్వాత అరెస్ట్ జరుగుద్ది. గుడ్డెత్తి చేలో పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి తాను పాలకుడిగా ఉన్న రోజున ఒక అచ్చెన్నాయుడు గారినో, ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారినో, ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగదు. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన ఏ ఒక్కరిని ఏకపక్షపు అరెస్టు ఈ సిట్ చేయలే. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు సహకరించి వాళ్ళు వచ్చి విచారణ ఎదుర్కొంటే వాళ్ళ ప్రమేయాన్ని గురించి వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళ పాత్ర నిర్ధారణ అయితే అరెస్టులు చేశారు. కొందరు విచారణకు సహకరించకుండా పారిపోయారు. పారిపోయిన వాళ్ళని పట్టుకొచ్చి 1కి 4 సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత, అంటే సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వాళ్ళ వాదన చెప్పుకునే ఆస్కారం కలిగించి ఈ లోపుగా వాళ్ళలో చాలామంది కోర్టులను అప్రోచ్ అయ్యారు. ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, తెచ్చుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత అప్పుడు వరుస క్రమంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీడియాలో ఊహాగానాలు చెలరేగినట్టుగా ఈ 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగదు. ఆయన గతంలో అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఆ రోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు వచ్చారు. విచారణకు హాజరైన తర్వాత ఆయన ప్రమేయాన్ని గురించి, ఆయనకు జరిగిన లబ్ధి గురించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి ప్రశ్నించారు. ఆయన విచారణకు సహకరించిన నేపథ్యంలోనే ఆయన వల్ల జరిగిన అవినీతి ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏకపక్ష అరెస్టు జరగదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే నాడు జగన్మోహన్ రెడ్డి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాల. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారనే సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉంటే వాటిని ఎదురుగా పెట్టి ఆయన విచారించాలి. ఆయనకు నోటీసులు ఇవ్వాలి, ఆయన వివరణ తీసుకోవాలి. ఆయన విచారణకు సహకరించకుండా ఉంటే అప్పుడు అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. విచారణకు సహకరించిన ఆయన ప్రమేయం నిర్ధారణ అయ్యే సాక్ష్యాధారాలు ఎదురుగా పెట్టి అప్పుడు ఆయన అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. ఎక్కడ ఏ ప్రొసీజర్ ఫాలో కాల. ఆయన అరెస్టు చేసి ఏకపక్షంగా కోర్టుకి తీసుకెళ్లి రిమాండ్కి పంపించిన తర్వాత కూడా ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర కానీ విచారణ సంస్థ దగ్గర కానీ లేవు. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేసింది కూడా మేము ఇప్పుడు విచారించి సాక్ష్యాధారాలు సేకరిస్తామని చెప్పారు. సాక్ష్యాధారాలు సేకరించినాక అరెస్ట్ చేయాల్సిన దగ్గర అరెస్టు చేసి జైల్లో పెట్టి అప్పుడు సాక్ష్యాధారాలు సేకరిస్తామని చెప్పారు. ఆ విధమైన ఒంటెద్దు పోకడ ఈ ప్రభుత్వం వైపు నుంచి జరగదు. ఈ ప్రభుత్వం ఎలా అయితే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉందో, ఎలా అయితే ఎవరెవరి వర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి ఆస్కారం కలిగించిందో, వాళ్ళ వర్షన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ప్రమేయాన్ని ఎస్టాబ్లిష్ చేసే డాక్యుమెంట్ ఎవిడెన్స్ వాళ్ళ ముందు పెట్టి అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డికి కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు సిట్టు సేకరించుతూ ఉంది. ఆ ప్రక్రియలో మరింత విస్తృతంగా విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ ముంబైలో షెల్ కంపెనీలు, అంటే ఈ అక్రమ మద్యం ద్వారా జరిగిన వసూళ్లని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. గతంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో కలకటాకు సంబంధించిన కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించారు. సిబిఐ ఆ కంపెనీలో ఉన్న అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అటువంటి కంపెనీలు ఏవి అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేవు. అంటే వాటినే సూట్ కేస్ కంపెనీలు అంటారు. అంటే కొన్ని ఫైల్స్ ఒక సూట్ కేసులో ఉంటాయి, అంతే తప్ప ఒక ఆఫీసు, ఎస్టాబ్లిష్మెంటు, సిబ్బంది, ఆ కంపెనీకి ఒక యాక్టివిటీ, టర్న్ ఓవరు, ఈ ప్రాసెస్ ఏమీ ఉండదు, ఫిజికల్గా ఏముండదు. కాబట్టి అటువంటి సూట్ కేస్ కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టారనేది నిర్ధారణ అయింది. కాబట్టి ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని చెప్పని, అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని వేరే కంపెనీలకి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి ఆ కంపెనీ నుంచి పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈడీ కేసులు నమోదైనాయి. ఇప్పుడు కూడా ఈ అక్రమ వసూళ్ల ద్వారా ఈ మామూళ్ళని వేరే కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించడం ద్వారా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని చెప్పనే అనుమానాలతోటి ఆ కంపెనీల
లోగుట్టు తెలుసుకోవడానికి, వాటి మూలాల గురించి ఎంక్వైరీ చేయడానికి సిట్టు బృందం ఇవాళ ముంబై కూడా పర్యటిస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయి నిర్ధారణతోటి జగన్మోహన్ రెడ్డిని విచారించిన తర్వాత, అతను విచారణకు సహకరిస్తాడా సహకరించడో నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గానే చేసినట్టుగా ఏకపక్ష అరెస్టు జరగదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగింది అని అంటే జరగబోయే పరిస్థితులు, పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయి. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు ఒక్క అక్రమ మద్యం కుంభకోణం విషయంలోనే ఈ విచారణతో జరుగుతూ ఉంది. కానీ ఇంకా చాలా ఆరోపణలు, చాలా అవినీతికి సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి జగన్మోహన్ రెడ్డి మీద నమోదు చేయాల్సిన కేసులు చాలా లైనప్ అయి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అరెస్టు కావడం జరిగింది అని అంటే 100% మనకి బయట కొంచెం కామెడీగా అనిపించినా కూడా ఒక మాట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా తీసుకున్న నిర్ణయాలలో ఉన్న ఉల్లంఘనలు, వీటన్నిటి ప్రాతిపదికగా కనుక విచారణ చేయటం మొదలు పెడితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ కావడం జరిగితే మళ్ళీ కేఏ పాల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటికి రావాల్సిందే తప్ప ఇక జగన్మోహన్ రెడ్డి అంటూ బయటకు రావడానికి ఆస్కారమే లేదు. ఏ రోజుకైనా సరే కేఏ పాల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రోజు ఆయన బయటకు రావడమే తప్ప ఆయన ఈ విచారణల నుంచి బయటపడటానికి వీలుగానంతటి ఆరోపణలు, అంతటి గ్రావిటీ ఆఫ్ మెటీరియల్ ప్రభుత్వం దగ్గర, విచారణ సంస్థ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. 100% మనకందరికీ తెలిసింది కూడా. పాలకుడిగా తనకు దక్కిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీశాడు, రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం కలిగించాడు. అదే సందర్భంలో ఆయాచిత లబ్ధి తన అనుయాయులకు చేర్చుకున్నాడు. తన కుటుంబ సంస్థలకి, తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చుకున్న స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసులో అరెస్టు కావడం అంటూ జరిగిన 100% అతని మీద గతంలో ఇప్పటికీ 11 సంవత్సరాల పైగా అనుభవిస్తూ ఉన్న బెయిల్ కూడా రద్దవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వ్యక్తిగత హాజరు మినహాయింపు పొంది గత దశాబ్ద కాలంగా విచారణ వేగవంతం కాకుండా కాపాడబడుకుంటూ వస్తున్న సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా వేగవంతం అవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా వేగవంతం కావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో 100% జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం చరమాంకానికి చేరటం కూడా ఖాయమనేది వాస్తవం. మనం చూసుకుంటే నిజంగా 151 స్థానాలు వచ్చినప్పుడు వైసీపీని ఎదుర్కొని మీలాంటి వాళ్ళు చైతన్యపరచడంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఉందని మనందరికీ తెలిసిన. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక అబద్ధాలు ఎలా చూడాలి? అదిగాక ఇప్పుడు ఇంకా తిప్పి కొట్టాల్సిన ప్రయత్నాలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, అసలు లిక్కర్లో స్కామే లేదు, అసలు స్కామే కాదంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఒకటి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెంచి పోషించబడుతూ ఉన్న కిరాయి మేధావులు మొదటి నుంచి కూడా స్ట్రాటజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చారు, అసమర్థులుగా చిత్రీకరిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వీళ్ళు చేయని తప్పులను చేసినట్టుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటున్న సందర్భంలో ఇప్పటికీ అదే ప్రయత్నం, అదే విధమైన ప్రయాస ఆయన వైపు నుంచి జరుగుతూ ఉంది. అదే విధంగా ఆ బుత కల్పనలతోటి ప్రజలను నమ్మించే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 2019 ఎన్నికల నాడు మభ్యపడిన ప్రజలు 2024 ఎన్నికల నాటికి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పనితీరు చూసిన తర్వాత, ఆయన పాలనా దక్షత చూసిన తర్వాత, ఆయన పాలన తమ జీవితాల మీద చూపిన ప్రభావం అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన తర్వాత ఎవరికి వాళ్ళుగా వాళ్ళకు స్పష్టతతోటి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇతన్ని అధికారానికి దూరం చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజలు విధించిన శిక్ష, నీకు 150 స్థానాల నుంచి 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కలగటం అని అంటే దాని ఎన్నికల ఓటమిగా పరిగణించడానికి వీల్లేదు. అది ప్రజల చేత శిక్షకి, ఆగ్రహానికి, తిరస్కారానికి గురైన తీర్పుగానే మనం భావించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అదే ప్రయత్నాలు, అదే నిందారోపణలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అటువంటి నేపథ్యంలో మరింతగా ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి పక్షాల మీద ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల వైపు నుంచి మరింత సమర్థవంతమైన వాదన వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అనేది 2019 ఎన్నికల నిర్ధారణ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ విధమైన సమర్థ వాదన వినిపించడంలో ఇప్పటికీ కొంత వెనకబడి ఉన్నారనేది వాస్తవం. కాబట్టి ఆ లోటును పూడ్చుకొని మరింత సమర్థవంతంగా నిజమేంటి అబద్ధం ఏంటి, నిజం ఏ విధంగా ప్రచారం అవుతా ఉంది, అబద్ధం ఏ విధంగా చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజల్ని మరింతగా చైతన్యపరిచి తీరాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల మీద, అలాగే మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీల మీద కూడా ఉందనేది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీలాంటి వారు ఏది అబద్ధం ఏది నిజం అనేది నిజం కళ్ళకు కట్టినట్టు చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉంటూనే ఉండాలి. సో నిజంగా జగన్ చెప్పినట్టు ఇది లిక్కర్ స్కామా కాదా అనేది ప్రజలు మీలాంటి వారు చెప్పడంలో ప్రజలు తెలుసుకున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.